నేనే చెప్పాల్సిన మ్యాటర్ వచ్చేసి ఇప్పుడు చెప్తున్నాను. ప్రతి ఒక్కరు మీరందరూ ఇళ్లలో ఉంటారు, కొంతమంది బయట వెళ్తారు, కొంతమంది ఇళ్లలో ఉంటారు. ఆ ఇళ్లలో ఉన్నప్పుడు మీ పిల్లలకి మీరు ఏమైనా తిప్పించుకోవాలనుకో అడగాలి, మీ వాళ్ళని అడగాలి. అదే ఈ బ్లౌజ్ వేయాలి ఇది నేర్చుకున్నారు అంటే ఒక్కరి బ్లౌజ్ ఫస్ట్ స్టార్టింగ్ లో మీ బ్లౌజ్ వేసుకోండి, బయట వేసేయండి. స్టార్టింగ్ లో మీ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఒక్క బ్లౌజ్ వేసుకున్న మినిమం 1000 రూపాయలు. లేదు మేము కొత్తగా నేర్చుకుంటాడమ్మా 800 కూడా పెట్టుకోవచ్చు. మేము కొత్తగా నేర్చుకుంటాడమ్మా 800 అయినా తీసుకుంటామని కూడా పెట్టుకోవచ్చు. లేదు ఆ ఒక్క బ్లౌజ్ వేసేదానికి 3 రోజులు పట్టి మీకు ఇంట్లో పనులు చేసుకుంటానే 3 రోజులు అయింది. ఆ ఒక్క బ్లౌజ్ వేస్తే 800 వస్తుంది. చాలా 3 రోజులు మనం ఇంట్లోనే పనులు చూసుకొని చేసుకుంటాం. సో ప్రతి ఒక్కరు కూడా నిలవకుండా వచ్చి నేర్చుకోవాలి. మీరే ఊహించుకోండి ఈరోజు ఎంతమంది లీవ్లు పెట్టినారు, ఎంతమంది ఏం చేసినారు. సో మీకు ఇప్పుడు మీకు ఇచ్చినటువన్నీ మీకు నేర్పించినట్టు వచ్చి ఫస్ట్ సింగిల్ థ్రెడ్ తో గొలుసుకుట్టు నేర్పించాము, తర్వాత డబల్ థ్రెడ్ తో గొలుసుకుట్టు, తర్వాత షుగర్ బీడ్స్ తర్వాత స్టోన్ లేస్ తర్వాత ముద్దకుట్టు తర్వాత పైపింగ్ థ్రెడ్ లోడింగ్ కొంతమందికి చెప్పించాను, లీఫ్ ఫిల్లింగ్ చెప్పించాను. ఇవి మనకి బేసిక్ అంటే దీంట్లో గొలుసుకుట్టు షుగర్ బీడ్స్ గొలుసుకుట్టు కుట్టుకోవడం, షుగర్ బీడ్స్ నేర్చుకుంటే చాలు. బేసిక్ ఒక బ్లౌజ్ వేసుకునేయచ్చు. అందరు చూస్తుంటారు చిన్నవి, ఒక లైన్ లో గొలుసు కుట్టేసుకొని ఇంకో లైన్ పూసలు కుట్టుకొని ఇంకో లైన్ స్టోన్లు వేసి కుట్టుకొని ఇంకో లైన్ మళ్ళీ పూసలు కుట్టుకొని పెద్ద పూసలు కుట్టుకునేసి అది ఒక బ్లౌజ్ డిజైన్. ఏదైనా ఒక బ్లౌజ్ ఎత్తుకుంటానే ఫస్ట్ స్టార్టింగ్ మనకి 4 లైన్లు వస్తాయి. ఎగ్జాంపుల్ మేడం బ్లౌజ్ కూడా దీంట్లో 2 వచ్చినాయి. మనం ఇది ఇంకోటి కూడా వేసుకోవచ్చు. ఈ పక్క బేసిక్ గా 3 లైన్స్ వేసుకుంటాం, ఒక గొలుసు కుట్టు వేసుకుంటాం. మనకి ఇంకా బాగా గొలుసు కుట్టు బాగా కనపడాలంటే 2 లైన్లు గొలుసు కుట్టు వేసుకుంటాము. 2 లైన్లు గొలుసు కుట్టు తర్వాత ఒక లైన్ షుగర్ బీడ్స్ వేసుకుంటాం. ఒక లైన్ షుగర్ బీడ్స్ వేసిన తర్వాత ఒక స్టోన్ లేస్ కానీ థ్రెడ్ లోడింగ్ కానీ పెద్ద బీడ్స్ 3mm బీడ్స్ 2mm బీడ్స్ ఏదైనా బీడ్స్ కానీ వేసుకుంటాం. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లైన్ షుగర్ బీడ్స్ వేసుకుంటాం. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లైన్ గొలుసు కుట్టు వేసుకొని తర్వాత ఏదన్నా ఉంటే స్టార్ట్ చేస్తాం. గొలుసు కుట్టు మెయిన్ గా మనం వేసే ప్రతి ఒక్క శారీలో అంటే జరీ, ఈ గోల్డ్ జరీ ఇదున్నంత మనకి స్టిఫ్నెస్ గా సిల్వరు కాపరు ఇంకా దీంట్లోనే కలర్స్ వస్తాయి. అవి ఉన్నంత ఇదున్నంత క్వాలిటీగా ఉండవు. ఇది కావాలంటే మనం పట్టుకొని చూసామంటే మన చేతికే తెలుస్తుంది ఇదొక క్వాలిటీ ఉంటుంది, అదొక క్వాలిటీ ఉంటుంది. కానీ మనము శారీ కాంబినేషన్ ని బట్టి, శారీలో ఇప్పుడు కొంతమందికి గోల్డ్ వస్తుంది, కొంతమందికి సిల్వర్ వస్తుంది, కొంతమందికి కాపర్ వస్తుంది. ఆ శారీ కాంబినేషన్ బట్టి మనం తీసుకుంటాం. మనకి ఈ రోల్ ఒక్కటి వచ్చి 40 రూపీస్. టౌన్ లో అయితే 40 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ అడన్నా మీరు తీసుకుంటే 50 రూపీస్ అట్లా తీసుకుంటారు. ఈ రోల్ ఒక్కటే. ఇంకా స్టోన్ లేస్ చెప్పాను కదా, స్టోన్ లేస్ మీటర్ వచ్చి 30 రూపాయలు. ఇక్కడ అడన్నా మీరు తీసుకున్నారంటే టౌన్ లో అయితే మీటర్ 25 రూపాయలు. మనకి ఒక 5 మీటర్లు తెచ్చేసుకుంటే ఎక్స్ట్రా నెక్స్ట్ బ్లౌజ్ ఉంటుంది. లేదు మాకు మీటర్స్ తో ఎక్కువ పడుతుంది అంటే నిన్న రోల్ చూసారు పెద్ద రోల్, ఆ రోల్ వచ్చి 100 మీటర్స్ ఉంటుంది. అది 1100 1000 రూపాయలు అట్లుంటాయి. లేదా దాంట్లోనే చిన్న రోల్ కూడా ఉంటుంది 450 500. అంటే ఇది పెద్ద రోల్ వస్తుంది, దాంట్లో చిన్న రోల్ వస్తుంది 450 అట్లా ఉంటుంది. అవి తీసుకోవచ్చు. నెక్స్ట్ సో ఇవి మీ అందరికి ఐడియా ఉంటుంది, అందరూ శారీ కుచ్చులు వేసింటారు, మీరు వేసుకుంటారు. సిల్క్ థ్రెడ్. సో మీకు ఎవరికైనా సిల్క్ థ్రెడ్ మనకి ఏ కంపెనీ బాగుంటుంది ఏమి అంటే డబుల్ వెల్ సిల్క్ థ్రెడ్ బాగుంటుంది. ఇది వేయాలంటే ఖచ్చితంగా 13 నెంబర్ నీడిల్, 13 కానీ 14 నెంబర్ నీడిల్ కానీ వేసుకోవాలి. ఖచ్చితంగా డబల్ థ్రెడ్ వేస్తేనే కనపడుతుంది, సింగిల్ థ్రెడ్ వేస్తే కనపడదు. ఖచ్చితంగా డబల్ థ్రెడ్ వేసుకోవాలి. ఇది ఎందుకు ఇట్లా ఉంటుంది అంటే మనం లాగితే తెగిపోతుంది, సింగిల్ థ్రెడ్తో వేస్తే కనపడదు కదా, అందుకని ఇది డబల్ థ్రెడ్ వేసుకోవాలి. ఇది ఓన్లీ థ్రెడ్ లోడింగ్ వరకే, అంటే థ్రెడ్తో ఏదైనా వేయగలిగితే దాని వరకే థ్రెడ్ ఫిల్లింగే చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లీఫ్ని బీడ్స్ తోనూ ఫిల్ చేసుకోవచ్చు, జర్దోసితోనూ ఫిల్ చేసుకోవచ్చు, సిల్క్ థ్రెడ్ తోనూ ఫిల్ చేసుకోవచ్చు. సిల్క్ థ్రెడ్ యూజ్ చేసేటప్పుడు 13 కానీ 14 కానీ డబల్ థ్రెడ్ యూజ్ చేసుకోవాలి. ఈ కలర్స్ కూడా మనం శారీ కాంబినేషన్ బట్టి ఎత్తుకోవాలి. సిల్క్ థ్రెడ్ కూడా కలర్ కాంబినేషన్ బట్టి ఎత్తుకోవాలి. ఏ థ్రెడ్ ఏ కలర్ కావాలన్నా మీకు దొరుకుతుంది. ఈ కలర్ కి నెంబర్ ఉంటుంది, ప్రతి ఒక్క కలర్ కి నెంబర్ ఉంటుంది. ఏ కలర్ ఎత్తుకున్నా ప్రతి ఒక్క కలర్ కి నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ ని బట్టి ఒకవేళ మనకి థ్రెడ్ అయిపోయిందంటే నెంబర్ గుర్తుపెట్టుకుంటే నెంబర్ ని బట్టి కూడా తీసుకోవచ్చు.
ఇప్పుడు ఒక బ్లౌజ్ వేస్తున్నాం, సగంలో అయిపోయింది, అలాంటప్పుడు ఈ నెంబర్ని బట్టి కూడా తీసుకోవచ్చు. జర్దోసి ఇంకొక కలర్ కనపడలేదు, ఇది సిల్వర్, గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది, కాపర్ ఉంది. దీంట్లో కూడా మనకి ఏ కలర్ కావాలన్నా దొరుకుతుంది. ఇది జర్దోసి. దీంట్లోనే ఇంకోటి ఉంటుంది స్ప్రింగ్ లాగా, చైన్ గా. దీంట్లోనే ఇంకోటి స్ప్రింగ్ లాగా ఉంటుంది. అది ఎక్కువ యూజ్ చేయరు కానీ కాస్ట్ ఎక్కువ. ఈ రెండు ఎక్కువ యూజ్ చేయరు, ఎవ్వరు యూజ్ చేసుకోరు కానీ కాస్ట్ ఎక్కువ. ఎందుకంటే వేసేదానికి కష్టం. ఒక్క రవ థ్రెడ్ తగిలినా మొత్తం వచ్చేస్తుంది. ఇది ఎట్లా అంటే పీసెస్ గా కట్ చేసుకొని నార్మల్ హెమ్మింగ్ నీడిల్తో అయినా, అంటే హెమ్మింగ్ నీడిల్ అంటే దీనికంటూ సపరేట్గా 10, 11, 12 ఆ నీడిల్స్తో అయినా వేసుకోవచ్చు. లేదు అంటే మన ఆర్యవర్క్ నీడిల్ నెంబర్ 23 కానీ 24 కానీ ఆ రెండిట్లో ఏ నీడిల్స్ అయినా వేసుకోవచ్చు. చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంక ఇది యాంటిక్ బీడ్స్. ఇవి యాంటిక్ బీడ్స్. ఇది 3mm, ఈ సైజు 3mm. దీంట్లో మనకి ఇది కూడా కలర్ గోల్డ్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది. ఏదైనా కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. కాపర్ కూడా ఉంటుంది కానీ మనం శారీకి వేసే కుచ్చులు వేస్తాం కదా, కుచ్చులకు యూజ్ చేస్తాం కదా, ఆ బీడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు కాపర్ అయితే. ఎందుకంటే దీంట్లో వచ్చేటివి కాపర్ అంత క్వాలిటీ ఉండవు, దాంట్లో అయితే చిన్నవి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. షుగర్ బీట్స్ ఆల్రెడీ చెప్పినాను. షుగర్ బీట్స్ లో కూడా ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ దొరుకుతుంది షుగర్ బీట్స్ లో కూడా. కానీ ఇవి వచ్చినంత క్వాలిటీ, ఆ కలర్స్ అంత క్వాలిటీ రాదు. ఇవి కూడా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏ స్టార్ క్వాలిటీ, ఏ స్టార్ బీట్స్ తీసుకొని కాస్ట్ వచ్చి 500, 550 అట్లా ఉంటుంది. ఇది ½ kg ప్యాకెట్. ఇది తీసుకున్నామంటే మనం వాడేదాన్ని బట్టి ఎన్ని బ్లౌజెస్ అయినా వేసుకోవచ్చు. ఒక్కసారి తీసి పెట్టుకున్నామంటే అవి అయితే కలర్ కూడా పోవు, అవి కూడా వాడుకోవచ్చు. షుగర్ దీంట్లోనే వైట్ సిల్వర్. మనకి వైట్ కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఈ వైట్ వచ్చేసి మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది వైట్ బీడ్స్. ఈ సిల్వర్ వచ్చేసి ఇది మనం వేసే కొద్ది కలర్ పోతుంది. ఇవైతే మనం వేసే కొద్ది మన చేతికి సగం కలర్ అయిపోతుంది. అదేదో గ్లాస్ బీడ్స్ అంటాం, దీంట్లోనే గ్లాస్ బీడ్స్ వస్తాయి. అవి వైట్ లాగే ఉంటాయి, సిల్వర్ లాగే ఉంటాయి, కలర్ అయితే పోదు. అదైనా యూజ్ చేసుకోవచ్చు సిల్వర్ ప్లేస్ లో. ఇవి మటుకు ఇవే క్వాలిటీ, వైట్ బీడ్స్ మటుకు ఒకే క్వాలిటీ, కాస్ట్ ఎక్కువ ఉంటాయి, కలర్ పోవు. కావాలనుకుంటే దీంతోనే కూడా బతికేసుకోవచ్చు. ఇది ఏం కలర్ పోదు, చెప్పి కదా. దీంట్లో మనం గోల్డ్ అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే కాపర్ అయినా ఏదైనా మిక్స్ చేసుకొని జరి వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది స్టోన్లెస్. ఈ రోలు పెద్ద రోల్ కదా, మామూలు చిన్న రోల్ అయినా వస్తుంది. అది 500 మీటర్స్, 450 మీటర్స్ ఎంతో ఉంటాయి, అదైనా తీసుకోవచ్చు. ఇదిగోమ్మ ఇందాక చెప్పారే జర్దోసి, దీనికోసం నీడిల్స్ మామూలు మనం కుట్టుకునే నీడిల్స్ లాగానే ఇవి ఉంటాయి. జర్దోసి నీడిల్స్ మామూలు మన హెమ్మింగ్ నీడిల్ లాగే ఉంటుంది. సింగిల్ థ్రెడ్ ఎక్కించుకుంటాము, చాలా సన్నగా ఉంటాయి కింద. మీకు ఇవి తెలుసు కదా కుందన్స్, అవన్నీ. ఇదిగోండి ఇంకో కలర్ జర్దోసి థ్రెడ్ అన్నారు మేడం, ఇంకో కలర్ గోల్డ్. ఇది వచ్చేసి మిర్రర్స్. దీంట్లో వచ్చి ఇవి వచ్చేసి మిర్రర్స్. దీంట్లో వచ్చేసి మనకి ప్లాస్టిక్ మిర్రర్స్ యూజ్ చేస్తాం. మనం ఆర్యవర్క్ యూజ్ చేసేదానికి వచ్చేటప్పటికి ప్లాస్టిక్ మిర్రరే యూజ్ చేస్తాం. ఈ స్క్వేర్ మిర్రర్ ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది, యూజ్ చేసేది లేదు ఎక్కువ ఎవరు. ఏమి అంటే ఇవి మనము కుట్టేటప్పుడు ఈ అంచులు ఉన్నాయి కదా, కుట్టేసాక బ్లౌజ్ మార్చేసేటప్పుడు అట్లా అయితే ఈ అంచులు అనేవి బయట వచ్చేస్తాయి. అందువల్ల ఇది ఎక్కువ ఎవరు స్క్వేర్ మిర్రర్స్ యూజ్ చేయరు. ఇది రౌండ్ మిర్రర్స్. దీంట్లోనే రౌండ్, ఏ సైజ్ కావాలన్నా రౌండ్ మిర్రర్స్. మీకు ఎంత చిన్న సైజ్ నుంచి ఎంత పెద్ద సైజ్ కావాలన్నా ఉంటాయి. దీంట్లో మనం మీడియం సైజ్ తీసుకుంటే ఇంకొక సైజ్ ఉంది, దీని తర్వాత ఇంకొక సైజ్ ఉంది, దీని తర్వాత ఇంకో సైజ్, మొత్తం ఇంకా 2 సైజులు ఉన్నాయి దీని తర్వాత.
ఆ మధ్యలో సైజ్ తీసుకున్నాము అంటే దాన్ని వాడుకోవచ్చు. ఇది ఈ మిర్రర్ చూడండి, మనం కుట్టే కొద్దీ ఈ మిర్రర్ కొంచెమే కవర్ అవుతుంది. ఈ మిర్రర్ కింద పడినా కూడా మనకేమీ కాదు, ప్లాస్టిక్ మిర్రర్ కాబట్టి కింద పడేసినా కూడా మనకేమీ కాదు. బ్లౌజ్ ఒకవేళ కింద పడిపోయినా కూడా మనకేం కాదు. అదే గాజు మిర్రర్ వేసాం అనుకో, బ్లౌజ్ వేసేసాం అంతా అయిపోయింది, వాళ్ళు ఏదో మడతేసేటప్పుడు లేదా ఉతికినాక గోడ మీద ఆరేసేటప్పుడు ఎడనేసేటప్పుడు పోయిందనుకో ఆడ ఎంటీగా ఉండిపోతుంది. అందుకని ఆ మిర్రర్స్ యూజ్ చేస్తాం. ఈ ఒక మిర్రర్ అంతేకాదు, ఇది ఎవరో పొద్దున్న మిర్రర్స్ అని అడిగారు. కుందన్స్ అటాచ్ చేసి దాని చుట్టూరు కుట్టారు, సిల్క్ థ్రెడ్ తో కుట్టారు. ఇది మొత్తం థ్రెడ్ వర్కే. కుందన్స్, ఇది జరీ ఉంది, ఇదంతా సిల్క్ థ్రెడ్, ఇది కుందని, దాని చుట్టూ జరీ. దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమా అవునమ్మా మొత్తం గొలుసుకుంటే డబల్ థ్రెడ్ తో మొత్తం గొలుసుకుంటూ. ఇప్పుడు మనం లీఫ్ ఫిల్ చేసాము లాంగ్ అండ్ షార్ట్, అలాగే గొలుసుకుంటూనే ఫిల్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ స్టోన్ లేస్ ఉంది కదా, స్టోన్ లేస్ షుగర్ బీట్స్ చూడండి వేరే కలర్ ఉన్నాయి, షుగర్ బీట్స్ వేరే కలర్ ఉన్నాయి, మెరూన్ గోల్డ్. షుగర్ బీట్స్ మెరూన్ గోల్డ్ ఉన్నాయి. సిల్క్ థ్రెడ్ వచ్చి సిల్క్ థ్రెడ్ ఉంది, ఇక్కడ జరీ థ్రెడ్ ఉంది. పైన 2 లైన్స్ ఉన్నాయి, సిల్క్ థ్రెడ్ ఉంది, జరీ థ్రెడ్ ఉంది. తర్వాత వచ్చి షుగర్ బీట్స్, స్టోన్ లేస్, మళ్ళీ జరీతో గొలుసుకుంటూ వచ్చి తర్వాత మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ ని ఫస్ట్ సిల్క్ థ్రెడ్ తో ఫిల్ చేసుకొని మళ్ళీ అవుటర్ లైన్ గా గోల్డ్ ఇచ్చారు, మధ్యలో గ్యాప్ వచ్చిన చోట కుందన్ ఎత్తికిచ్చారు. ఇది ఆ రోజుల్లోనే 1800 ఏమో ఇచ్చారు, ఇప్పుడు ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ మేడం, తగ్గింటుంది, ఇంకా తగ్గింటుంది. ఇప్పుడు 1500 1200 అట్లా వేసుకోవచ్చు. మీరు కాబట్టి 1000 రూపాయలు 800 వేసుకోవచ్చు. గమ్ ఇది మీ అందరికి కామన్ గా సెటిల్ అయ్యేంత వరకు రేట్ తగ్గించుకుంటే మీకు బేరాలు వస్తాయి. అప్పుడు మీరు ఎక్కువ చేసే కొద్దీ మళ్ళీ తర్వాత ప్రైస్ పెంచుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్, దీంతోనూ అతికిచ్చేస్తే దాన్ని 24 అవర్స్ వదిలేయాలి. దీంతో అతికిచ్చాము అంటే దాన్ని 24 అవర్స్ వదిలేస్తేనే అది స్టిక్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు 7000B అనేసి ఒక గమ్ ఉంది. ఆ గమ్ అయితే వెంటనే అతుక్కునేస్తుంది, దాన్ని ఒక 1 అవర్ వదలాలి, కానీ మళ్ళీ రాదు. ఆ గమ్ అయితే మళ్ళీ మనం గట్టిగా మన బలం చూపించి లాగితే గానీ వస్తుంది, కానీ వాటర్ లో వేసినప్పుడు అట్లా వేసినప్పుడు అయితే ఆ గమ్ అయితే రాదు. అదైనా యూజ్ చేసుకోవచ్చు, ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 7000B చేసేది.